కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు. అధ్యక్ష, బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది, కేటీఆర్ గురించి చర్చ నడుస్తున్నదా? హరీష్ రావు గారు అప్పుడేమో అప్పులు చేసారు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు. అప్పుడేమో బకాయిలు పెట్టారు, ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు. అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలునే అంటారు. మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ. మీరే అన్నారు రైతులకు ఎన్ని చేసినామని. 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేయకుండా ఎందుకు ఆపిర్రు? అవన్నీ అట్లనే ఉన్నాయి కదా. ఉచిత కరెంట్ ఇచ్చినామన్నారు. 40,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి కదా. లాస్ట్కి మీరు రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాలు తాకట్టే కాకుండా 1 ఇయర్ బిఫోర్ కూడా మద్యం టెండర్లు వేసుకొని వచ్చిన ఆదాయం కూడా మీరే తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా భజనలు మానుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మీరుంటే గొప్పగా ఉంటే, ఇతరులు ఉంటే తప్పు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది. హరీష్ రావు గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డిబేట్ సబ్జెక్ట్ మాట్లాడండి. లేదు అధ్యక్ష, ఇప్పుడు నేను సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే డీవియేషను, డిస్ట్రక్షను, డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంతమంది డైవర్షన్ చేసిండ్రో మీరు చూస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఇదే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట మార్చి మా జలయజ్ఞం అని చెప్పి మాట్లాడబట్టి అదే ఓఆర్ఆర్ను అష్టవంకర ఉంది అని ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ గురించో జలయజ్ఞం గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? నాకు తెలుగుదేశంలో ఉంటేనేమో ధనయజ్ఞం